నీ బ్రతుకు సరిలేకుండా నువ్వు ప్రభువుని ఆరాధించలేవు. నీ హృదయము దేవునితో సరైనప్పుడు నీ ఆరాధన సత్యమైనది కాదు. నువ్వు మనుషుల్ని ఎంత నమ్మపెట్టవచ్చు, ఎన్ని రకాలుగా నటించవచ్చు, కానీ దేవుని ముందు నువ్వు నగ్నంగా ఉండవు. ఆయనకు తినింది ఏది లేదు. ఆయన హృదయ రహస్యాలను పరిశీలించే దేవుడు. నువ్వు ఇంట్లో అబద్ధాలు ఆడొచ్చి ఇక్కడ ఆరాధన ఆరాధన అంటే అస్సలు కనపడుతుంది దేవుడికి. ఇంట్లో నువ్వు గొడవ పెట్టుకొని బూతులు తిట్టొచ్చి ఇక్కడికి వచ్చి హల్లెలూయా అంటే నీ మాట విని నీ పాట విని ప్రభు ఆనందిస్తాడా? అయ్యో, సత్యవంతుడైన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం నగ్నంగా ఆయన ముందు నిలబడాలి. మన భవిష్యత్తు అంతా ఆయనకు తెలుసు అన్నది నీవు గుర్తిస్తే ఆయనకి సంపూర్ణంగా నువ్వు సరెండర్ అయిపోతావు, సంపూర్ణంగా నువ్వు సమర్పించుకుంటావు. అది ఆ సంపూర్ణంగా నీవు సమర్పించుకోవడమే ఆరాధన.